ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కార్యాచరణ తీసుకుంటే పార్టీ అధ్యక్షుడిని లేదంటే ముఖ్యమంత్రిని ముందు పెట్టి నిర్వహిస్తుంటారు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి సర్వత్రా చర్చకు దారితీస్తోంది. పార్టీ చీఫ్ను ముందు పెట్టి చేయాల్సింది పోయి తానే ముందు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఆమె. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ పాదయాత్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజనే నిర్వహిస్తున్నట్లుగా ప్రచారంలోకి వచ్చింది. ఇది తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర నిర్వహిస్తే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ సహకారంతో ముందడుగు పడుతుంది. అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజనే పాదయాత్ర చేస్తుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆ పాదయాత్రలో పాల్గొంటున్నారు అని ప్రొజెక్ట్ చేశారు. ఇదే ఇప్పుడు ఇంటా బయట చర్చకు దారితీసింది. 2 నెలల క్రితం జరిగిన జిల్లాల వారీ సమీక్షలో గ్రామాల బాట పట్టాలని నేతలకు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాదయాత్రలు చేస్తే పార్టీ క్యాడర్ కి దగ్గరవ్వడం, జిల్లాలో నాయకుల మధ్య ఉన్న గ్యాప్లను పూడ్చే అవకాశం ఉంటుంది అనేది ఆలోచన. గ్రామ స్వరాజ్యం అనేది కాంగ్రెస్ నినాదం కావడంతో గ్రామానికి కార్యకర్తలు, నాయకులు వెళ్లే ప్రభుత్వం పార్టీపై ప్రజల ఆలోచన ఏంటన్నది తెలుసుకోవాలని భావిస్తోంది. మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యాక బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, రేషన్ కార్డులో సన్నబియ్యం లాంటి అంశాలను జనంలోకి తీసుకెళ్లాలని భావించారు. ఈ పాదయాత్ర కూడా అందుకు సహకరిస్తుంది అనుకున్నారు. అయితే పీసీసీ చీఫ్ పాదయాత్రలాగా కాకుండా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అనేలా ప్రచారం జరిగింది. దీనిపై పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ ను ముందు పెట్టి ఇన్ఛార్జి ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి అనే అభిప్రాయం కూడా వ్యక్తమయ్యింది. ఇది తప్పుగా ప్రజల్లోకి వెళ్లిందని గుర్తించిన పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తారు అని ప్రకటించేశారు. పాదయాత్రకి కమిటీ వేయడం, రూట్ మ్యాప్ అంతా వచ్చేసిందే. పార్టీ ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర చేయాలని భావిస్తే పాదయాత్ర కంటే ముందే యాత్ర ఎవరిదే, ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం ఏంటి అనే చర్చకు దారితీసిందే. ఇన్ఛార్జి ఆలోచన మంచిదే కావచ్చు, కానీ స్థానిక నాయకులను కాదని చేస్తున్నారు అనే చర్చకు అవకాశం ఇచ్చినట్టయింది అనేది టాక్. ఈ నెల 31 నుండి పరిగి నుండి ప్రారంభమయ్యే పాదయాత్రకి అంతా సిద్ధమవుతోంది.